వరంగల్ జిల్లాలో మంచి కళాకారుడిగా జర్నలిస్ట్ గా పేరు తెచ్చుకున్న వండ్లగొండ సుధాకర్ మృత్యువుతో పోరాటం చేస్తున్నారు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుధాకర్ అప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ఇది వరంగల్ జిల్లాకు చెందిన కళాకారుడు వండ్లగొండ సుధాకర్ పరిస్థితి. దాదాపు ఏడాది కాలంగా ఈయన ఇలా మంచానికే పరిమితమైపోయారు. వరంగల్ పట్టణంలో ప్రభుత్వ టీచర్గా ఆ తర్వాత సుదీర్ఘకాలం జర్నలిస్టుగా పనిచేసిన సుధాకర్ గతేడాది జులైలో ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. మిత్రులు శ్రేయోభిలాషుల సాయంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు 30 లక్షల రూపాయలు పెట్టి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లిపోయారు. అక్కడ ఆసుపత్రి బిల్లులు భరించలేక వరంగల్ గార్డియన్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సుధాకర్ కోమా నుంచి ఎప్పుడు బయటకు వస్తారో డాక్టర్లు కూడా చెప్పలేకపోతున్నారు. మ్యూజిక్ థెరపీ ద్వారా ఫలితం ఉంటుందేమోనన్న ఆశతో ఆయన కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నమూ చేస్తున్నారు. సుధాకర్ వేసిన అల్లూరి సీతారామరాజు, వరకట్నం, చప్పట్లు కొట్టకండి వంటి నాటకాలను టీవీల్లో ప్లే చేస్తున్నారు. అయినా ఇప్పటి వరకు ఫలితం కనిపించలేదు. సంవత్సరంన్నరనే పట్టొచ్చు అని చెప్పారు డాక్టర్లు. దానికి ఎప్పుడు ప్రతిరోజు ఫిజియోథెరపీ చేపియాలి. నాన్నగారు లేకపోయేసరికి ఎవ్వరు దగ్గరికి తీయట్లేదు, ఎవరు కూడా దగ్గర రావట్లేదు. అదొక్కటే చిన్న బాధ. మ్యూజిక్ థెరపీ వల్ల కొంతమేర సానుకూల ఫలితం ఉంటుందని డాక్టర్లు చెప్తున్నారు. శరీరంలో కదలిక రావడం, కాళ్లు చేతులు కదిలించడం వంటివి మ్యూజిక్ థెరపీ ద్వారా జరుగుతాయంటున్నారు. మాట్లాడడం గానీ, అతనికి ఒకళ్ళ కాలక్షేపంగా టీవీ చూపించడం గానీ, అతనితో చిన్న చిన్నగా అతనికి ఇంట్రెస్ట్ ఉన్న వస్తువులను కానీ మనుషులను కానీ చూపించడం కానీ, రిలేటివ్స్ తో మాట్లాడించడం కానీ చేస్తుంటే వాళ్ళు కొద్ది గొప్ప చలనం వచ్చి కంప్లీట్ గా మిగతా మనుషులాగా లేచి నడవకపోయినా మాట్లాడకపోయినా కొద్దిగా మాట్లాడము, మనం అన్నదానికి రెస్పాండ్ కావడము జరుగుతుంటుంది. సుధాకర్ కు ఇలాంటి పరిస్థితి రావడం పట్ల కుటుంబ సభ్యులు కుమిలిపోతున్నారు. సుధాకర్ కోలుకోవాలని దేవుళ్లకు మొక్కుతున్నారు. సుధాకర్ మంచాన పడటంతో ఆయన కుటుంబం కూడా ఆర్థికంగా అన్ని విధాలా ఇబ్బందులు పడుతోంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులకు సాయపడుతూ నాటకాలు ప్రదర్శిస్తూ బిజీగా ఉండే సుధాకర్ ఇలా అయిపోవడంపై ఆయన స్నేహితులు ఆందోళన చెందుతున్నారు. నవ్వడం, నవ్వించడమే ప్రవృత్తిగా సుధాకర్ సమాజానికి సేవలందిస్తూ అనుకోని విధంగా విధి వక్రించి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి తన కుటుంబానికి ఆసరా నిలిచేందుకు, నవ్వుతూ అందరినీ నవ్వించేందుకు మరొకసారి తన పునర్జన్మ పొందాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ వినయ్ కుమార్తో రమేష్, ఏవీఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.